తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి తన కాళ్లకు గజ్జెలు కట్టుకుని భుజాన గొంగడి వేసుకుని పాటనే ఆయుధంగా గళం విప్పిన తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంస్మరణ సభ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు సోగల సుదర్శన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవనంలో ఈ నెల 22న నిర్వహించ తలపెట్టిన గద్దర్ సంస్మరణ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి గద్దర్ గజ్జె కట్టి పల్లె పల్లెలో తిరిగారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు. సంస్మరణ సభకు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గద్దర్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి సంస్మరణ సభను గద్దరన్నకు చేదోడు వాదోడుగా ఉండి అక్షరాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి సియాసత్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి జైరుద్దీన్ గారి ఇద్దరి సంయుక్తంగా సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీ భవన్లో ఆదివారం సెప్టెంబర్ 22న మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంస్మరణ సభకు సంబంధించినటువంటి కరపత్రాలను, పోస్టర్లను మరి నేడు ఆ సభ నిర్వహణ కమిటీ, ఆహ్వాన కమిటీ నేడు ఆ పోస్టర్లని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందరూ కూడా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, యువజన సంఘాలు, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రతి ఒక్కరు కూడా మరి రేపు ఆదివారం జరిగే సంస్మరణ సభ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ, ఇట్టి కార్యక్రమానికి మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారు వస్తున్నారు. మరి అట్లాగే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారు, గద్దరన్న కూతురు వెన్నెలక్క గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఓయూజేఏసీ నుంచి ఈ ఉద్యమానికి పురుడు పోసుకున్నటువంటి ఈ సందర్భంలో ఓయూజేసీలో పిహెచ్డి స్కాలర్స్గా ఉద్యమాలు చేసినటువంటి దుర్గం భాస్కర్, మందాల భాస్కర్, దరువు ఎల్లన్న కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మరి దయచేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి